కాళేశ్వరం ఎన్ని రోజులు సీరియల్ ఎన్ని రోజులు నడుస్తుంది? అంటే ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్న శరతన గారికి నా సోదరుడితో సమానమైన ఇద్దరం వేరు ప్రాంతాల్లో ఉంటే సొంత రక్త సంబంధంలో ఉండే రామచంద్ర నాయక్ అన్నకు ముఖ్య నమస్కారాలు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీరు అన్న దాంట్లో ఒకటి సింపుల్ గా చెప్తాను. మేము చిన్నప్పుడు అంతరంగ సీరియల్ చూసేవాళ్ళం ఈటీవీలో. రామోజీరావు పోయినా కానీ అంతరంగ సీరియల్ అట్లనే ఉన్నది. ఇది కూడా కాళేశ్వరము కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా ఈ కాళేశ్వరం మాత్రం అట్లనే ఉంటది. ఈ కాళేశ్వరం ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఒక కనువిప్పు కలగాల్సిన విషయం రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా చెప్తున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి సుమారు 3-4 రోజుల ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార హోదాల రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. అధికారిక కార్యక్రమాలల్లో కాలింది కూలింది గంగలో కలిసింది 1,00,000 కోట్లు అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు. గంగలో కలిసింది 1,00,000 కోట్లు మీకు కావాలంటే అడిగిన తెచ్చిస్తా అంటే ఆ స్టూడెంట్స్ తో మాట్లాడే విధానంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడు. కాలింది కూలింది గంగలో కలిసింది 1,00,000 కోట్లు పోయిన తర్వాత ఇది ఎందుకు చర్చ? నీ దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ఉంది. నువ్వు రాకేష్ రెడ్డి కావు, రామచంద్ర నాయక్ కావు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవ్రీ సింగిల్ లబ్ధ్ అంటే ప్రతి పదం ఆయన దగ్గర ఉంది. డాటా అంటే ఈ రోజున్న రాజ్యాంగబద్ధమైన పదవి వల్ల ఆయన క్లియర్ గా అన్నాడు 1,00,000 కోట్లు పోయినాయి గంగలు కలిసినాయి దాన్ని వదిలిపెట్టున్నా అన్నాడు. మరి ఇంకెందుకు ఈ చర్చ ఎందుకు కాళేశ్వరం మీద? అంటే మళ్ళీ ఒక 3-4 కోట్లు మా మీద ఖర్చు పెట్టదు అందుక. ఈ 4 కోట్లు ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలకు అటు డోర్నకల్లో ఇటు కామారెడ్డో లేకపోతే సిరిసిరనో ఏదైనా చిన్న గుడిసెలనే వేసేసి చిన్న దుప్పట్లనే మార్చచ్చు. ఒక్కటే చెప్తున్నానండి, దీనికి ఒకటి కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు అందరికి తెలుసు, ఇది ఒక పెద్ద భవిష్యత్ తరాల మీద గుదిబండ అయింది. దీంట్లో ఏమైంది? క్వాలిటీ అంటే నాణ్యమైన కట్టడం కట్టలేదండి. ఒక మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. అది మంచిదా చెడ్డదా, దాన్ని వాటర్ ఇస్తుందా లేదా, పాలు రిటర్న్ పోతాయా తర్వాత మాట్లాడదాం. నాసి రకం కట్టడం ఒకటి. అవినీతి ఒక్కొక్క అధికారి దగ్గర 500 కోట్లు. నేను చెప్పట్లేదు, ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒక ఏసీబీ అనే డిపార్ట్మెంట్ చెప్తుంది ఒక అధికారి దగ్గర 200 కోట్లు, ఒక అధికారి దగ్గర 2,000 కోట్లు అంటే అఫీషియల్స్ చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారంటే రాజకీయ నాయకులు ఎంత దోసుకున్నారు, ఆ కుటుంబం ఎంత దోసుకుంది. దోసుకుంటే అరెస్ట్ ఎందుకు ఎత్తలేరు? అంటే 2 సంవత్సరాల వరకు నువ్వు ఉన్న సీఎం కుర్చీ మీద ఛాయ్ తాగిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఛాయ్ తాగే లోపల సమస్యలు పరిష్కరిస్తావు నువ్వు. ఇప్పుడు ఛాయ్ బర్రెలు వచ్చే, గేదెలు ఇచ్చే, పశువులు వచ్చే, పిల్లలు పెట్టి ఇంకెన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ తో మార్చేయండి దయచేసి. ఇది ఒక్క కేసులో నిజాయితీ ఉండండి. ఎన్ని రోజులు మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు? ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజల పట్ల అన్యాయం జరిగింది, అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 రోజుల కింద ఒప్పుకున్నారు. కాళేశ్వరం గంగలో కలిసింది, ఆ 1,00,000 కోట్లు వదిలేయనన్నావు. గంగలో కలిపేసి ఎందుకు ఆపుతున్నావు? లోపల ఎందుకు వేస్తలేవు? ఎక్కడ జరిగింది కుమ్మక్కు? ఎందుకు జరిగింది కుమ్మక్కు? ఇంకెన్ని రోజులు నడిపిస్తావు ఈ సీరియల్ తెలంగాణ ప్రజలకు? ఈ సీరియల్ ఎన్ని రోజులు చూస్తారంటే ఆపాల చర్చ వద్ద అసెంబ్లీలో మీరేమంటారు? నేనేమంటున్నాను, నువ్వు ఇంటి దగ్గర రిపోర్ట్ ఉంది, ఇంకా ఎందుకు తెలియదు? మళ్ళీ రేపు జరిగేదేంది? మేము ప్రత్యక్ష సాక్షులం. మళ్ళా మటన్ తినుకుంటా, ఫిష్ తినుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, లోపల ఒకటి బయట ఒకటి మేమందరం. నేనేమంటున్నాను, ఒకవేళ మీరు అట్లాంటి ఒక హోదాలో ఉన్న లోపల ఒకటి బయట అంటే అసెంబ్లీలో ఎంత తిట్టుకున్నా బయటకు వచ్చిన తర్వాత అంత బాయి వ్యక్తిగత సంబంధాలు తప్పు లేదు, అది తప్పు కాదు. రాజకీయ వైరమే తప్ప, విధానాల మీద వైరమే తప్ప వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఇప్పుడు నేను అన్నాను రామచంద్ర సొంత సోదరు కన్నా ఎక్కాను, అనుబంధం ఏది పోతుంది? అతని విధానం. నేనేమంటున్నాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కింద నేనేమన్నా అదే అబద్ధం అయితే ముఖ్యమంత్రి లోపలే అన్నా. నేను లేదు, నీకు 1,00,000 కోట్లు మునిగే నువ్వు క్లియర్ గా చెప్తున్నావు. నువ్వు అధికార హోదాలో చెప్తున్నావు. ప్రతిపక్ష నాయకుడు ఇంకా రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటున్నాను. పిసిసి గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన. నువ్వు 4 కోట్ల తెలంగాణ వాళ్ళు ఈ లైవ్ లో చూస్తున్న ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నేను చెప్పి తప్ప దేనికైనా శిక్ష ఇద్దాం. 1,00,000 కోట్లు గంగలో పోయినాక ఎందుకు పెట్టినావు చర్చ? 1,00,000 కోట్లు గంగలో పోయిన తర్వాత ఎవరెవరు పోగొట్టిండు అందరి లోపలే. అవినీతి చేసిన ఒంటో జలధరించండి, ఎందుకు వేయవు? ఇప్పుడు ఎవరిని లోపలేయాలి? మీ ఉద్దేశాలు ఎవరిని లోపలేయాలి? కేసీఆర్ కేసీఆర్ ఎవరెవరు అందరినీ వేయాలా? ఎవరెవరు డబ్బులు తిన్నాడు, ఎవరెవరు దొరుకుతున్నది ఏమండి? మరి ఎవరి 1,00,000 కోట్లు అండి? మహబూబాబాద్ డోర్నకల్ జిల్లాలో లంబాడే బిడ్డలకు ఉద్యోగాలు లేవు, ఆరుమూరులో పేద బిడ్డలకు ఇల్లు లేవు. అంటే ఏంటి భరత్ గారు అంటే ఇట్లా మాట్లాడితే తప్ప? రాజకీయ నాయకులు ఎప్పుడు బాజా కొట్టుకుంటేనే మాట్లాడాలా ఏ కుటుంబానికైనా? రేపు నేను తప్పితరాన్ని చెల్లాయి
ఈ అవినీతి ఎప్పుడు పోతుందండి? ఈ అవినీతి ఎప్పుడు పోతుంది? మీరు చర్చ వద్దంటారా లేకపోతే చర్చ ఒకటి నిజాయితీగా చర్చ చెయ్యరండి. తెలంగాణ ప్రజలని నేను ఒక దయచేసి భరత్ గారు దీన్ని డైవర్సిటీ చేయకండి. నేనేమంటారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు డాటా లేకుండా ఆరోపిస్తే ముఖ్యమంత్రి గారిని లోపలేశారు. లేదు ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి కాబట్టి ఎవరు గంగలో కలిపినా లోపలే. ఎవరిని అరెస్ట్ చేయకుండా 22 నెలలు అయింది, ఒక్క అరెస్ట్ లేదండి. ఎప్పుడు డబ్బులు అవసరం పడితే అప్పుడు ఏటీఎం కార్డు లాగా కాళేశ్వరం. ఒకప్పుడేమో ఆ కుటుంబానికి అయింది, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయింది. ఒక్క నిమిషం రామచంద్ర అన్న, మీ సమయం రాలేదు, మీ సమయం రాలేదు. మీ సమయం వచ్చినాక మాట్లాడి. నేను మాట్లాడిన తప్పుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిజమా అబద్ధం అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న మీరు చెప్పండి భరత్ గారు. ఒకటి రేపంతా తూతూ మంత్రం, వీళ్ళు వాళ్ళు ఒకటే. ఏం మాట్లాడాలో కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. నువ్వు అధికారంలో ఉన్నావు, 1,00,000 కోట్లు గంగలో కలిసిందన్న ముఖ్యమంత్రివి. గంగలో కలిపిన లోపలే. గంగలో కలిపిన కుటుంబం ఏదో తెలంగాణలో ఏ పసిపిల్లని అడిగినా చెప్తారు. రెండోది అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మాకున్న డాటా మాకుంటుంది. ఏమంటాను, చేస్తే దీంతో రాజకీయం చేయకు రేవంత్ రెడ్డి గారు. కాదు, మొత్తం క్లీన్ చిట్ అని చేయగా అదు దరిద్రమతిగా ఏదన్నా ఎంతో కొంత బేరం చేసుకొని గంగలో ఉంటే ఢిల్లీకి పంపించేది సంచులు ఓట్చిపోయిన పంచాయతీకి. ఆ బీఆర్ ఎలక్షన్ కొంచెం పనికొస్తాయి. అదిగా ఎప్పుడు 22 నెలలు అయిపోయింది, ఇంకా 22 నెలలు ఆగుతారు. ఇప్పుడు మీరు అన్నట్లు లాగి చివరికి మళ్ళా ప్రభుత్వం అధికారం ఇస్తే ఈసారి తోడకలు తిస్తాం, తోడలు వేస్తాం, ఏమో అంటాడు. ఆయన మాటలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యమంత్రి గారి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో రకంగా మళ్ళీ అసెంబ్లీలో చిట్టి చేసి బీఆర్ ఎలక్షన్లకు మళ్ళీ పోతాడు, కాంట్రాక్టర్ వెనక్కి పోతాడు. అన్న గంగలో ఎన్నో కొన్ని ఇస్తాం ఆ బీఆర్ ఎలక్షన్స్ కు కొన్ని రోజు కూలమంటాడు. మళ్ళా ఖర్చులు ఢిల్లీలో ఇబ్బంది వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి డిస్కషన్ చేస్తారు. ఒకవేళ తెలంగాణ ప్రజల పట్ల ఏ కొద్దిగా అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా దీంట్లో నిజాయితీగా ప్రవర్తించమని చెప్తున్నాను ప్రభుత్వాన్ని. దయచేసి రాజకీయాలకు అతీతంగా బీజేపీ కావచ్చు, రామచంద్ర కావచ్చు, రాకేష్ కావచ్చు, మాకు వ్యక్తిగతంగా ఏం లేదు. కేసీఆర్ కుటుంబంతో కూడా శత్రుత్వం ఏం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు అప్పుల పాలు చేసి, వడ్డీల పాలు చేసి 11% చేసి, అది అడ్డీలు కూడా 11% ఇంట్రెస్ట్. మరి ముఖ్యమంత్రి గారు అన్నారు దక్కించాను, కేంద్ర ప్రభుత్వం మాట్లాడన్నారు. అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో మొత్తం అందరూ ఎవరెవరు ఉన్నారో కుట్రదారులు. ఒకవేళ 2 ఇప్పుడు దీనిలో మన ప్రకాష్ అన్న ఉన్నాడు కాబట్టి నేను 2 అంటున్నాను. 2 చెప్పండి. అయితే దొంగలని చెప్పండి, దొరలని చెప్పండి. ఓకే ప్రకాష్ గారు, రామచంద్ర నాయక్ గారు మీ దగ్గరికి వస్తాను మళ్ళీ, ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వాలి అధికార పక్షం కాబట్టి. ప్రకాష్ గారు చెప్పండి భరత్. సో అసెంబ్లీ వేస్ట్ అంటున్నారు, 1,00,000 కోట్లు పోయింది అని రేవంత్ రెడ్డి ఆరోపణ. గంగలో కలిసి అయినప్పుడు జైల్లో పెట్టాలి కదా, ఎందుకు అంత డ్రామాలు? ఘోష్ గారు అయితే 1,00,000 కోట్లు నేను చెప్పలే కదా అక్కడ. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఘోష్ గారి నివేదిక మీదనే కదా. అంటే రాకేష్ రెడ్డి గారి ఉద్దేశం కాళేశ్వరం 1,00,000 కోట్లు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మీద ముఖ్యమంత్రి పెద్ద ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవప్రదులు ఈ రాష్ట్రాన్ని సిద్ధించిన ఒక సిద్ధాంతకర్త అనుకుందాం, ఏదైనా ఒకటి అనుకుందాం పాపం పెద్ద ఆయన్ని. అట్లా ఆరోపించి అంత పెద్ద మనిషిని గాంధీ అట్లాంటి పెద్ద మనిషి మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ముఖ్యమంత్రి అనేది శిక్షించాలా? ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, అలా చెప్పారు. పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయింది దాదాపు, మేడిగడ్డ ఇవన్నీ కూడా. అయితే ఆయన అడిగిన ప్రశ్నకే నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పాడు. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు షెకావత్ గారు చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనా ఏ ఒక్కరి దగ్గర కూడా కంప్లైంట్ లేదు. కనీసం విచారణ గురించి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవ్వలే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవ్వలే, పబ్లిక్ నుంచి కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి అవినీతి గురించి కాసేపు పక్కకు పెడితే రేపు పీసీ ఘోష్ గారు చెప్పిన విషయాల మీద అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ప్రతి పార్టీ కూడా తన స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంటది. అట్లాగే బీఆర్ఎస్ కూడా వాళ్ళు హైకోర్టులో ఆ కమిటీ రిపోర్టే తప్పు ఉంది, చట్ట విరుద్ధంగా ఉంది, దాన్ని రద్దు చేయాలని చెప్పిపోయారు. అందులో కొన్ని అంశాలు మాత్రం చట్టపరంగా మనం మాట్లాడుకున్నట్టయితే కొంత పరిధి దాటారేమో పీసీ ఘోష్ గారు, కొంత అవకాశాలు ఇవ్వలేదేమో క్రాస్ ఎగ్జామిన్ కి. ఇట్లాంటి అంశాల మీద రేపు అసెంబ్లీలో చర్చించాల్సి వస్తుంది. మంచిదే, చర్చించడం మంచిదే, ప్రజలకు ఆ విషయాలు తెలియాలి. కానీ మాట్లాడే వాళ్ళకి సమయం ఇవ్వాలి. అది
బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ నుంచి అయినా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడొచ్చు. ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఈ విషయాల మీద చర్చ జరగడంలో తప్పు లేదు. ఇప్పుడు చర్చకు సంబంధించి కేసీఆర్ అటెండ్ గారు, హరీష్ రావు వాళ్ళు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగారని చెప్పారు. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు మరి స్పీకర్ అవకాశం ఇస్తారో లేదో తెలీదు. ఓకే, చర్చ ఆధారంగా చర్యలు ఉంటాయి, తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇండికేట్ చేస్తుంది. ఏముండొచ్చు తదుపరి చర్యలు అంటే? ప్రాసిక్యూట్ చేస్తారా? మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇంకేముంటది? ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ ఫామ్ చేస్తున్నాం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కదా. ఇంకా అంతరంగాలు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిపోయే ఆధారాలు ఉంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆధారాలు ఏం లేవు. ఎందుకంటే పీసీ ఘోష్ గారి 60 పేజీల నోటు బయట పెట్టినప్పుడు మనకు కనిపించింది ఏంటంటే ఆయన ఒక సివిల్ కోర్టు లాగానే సాక్ష్యాలు కొన్ని సేకరించి ప్రభుత్వం ముందు పెట్టారు. అందులో ఈ కేబినెట్ మీటింగ్ జరగలేదు, తర్వాత ఇట్లాంటి విషయాలలో ఒక ఎస్టిమేట్స్ పెంచారు, వీటి మీద సిట్ చేసేది ఏముండదండి. ఇప్పుడు నిజంగానే అవినీతి ఉన్నదని పీసీ ఘోష్ గారు చెప్పుంటే ఖచ్చితంగా సిట్టో లేకుంటే ఏసీబీఓ లేకుంటే ఈడీఓ సిబిఐఓ విచారణ జరిగేది. ఇక్కడ అవినీతి ఆరోపణలే లేవు కదా, లేనప్పుడు సిట్ ఏం చేస్తుంది అక్కడ? ఓకే, సో మరి ఏం చేస్తుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? ఎందుకు అసెంబ్లీలో చర్చ పెడుతున్నారు అన్నారు? కాంగ్రెస్ కు ఒక 5 ఏళ్లు దీని మీద కాలయాపన జరుగుతుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు జరుగుతుంది. రామచంద్ర నాయక్ నాకు దగ్గర మిత్రుడే, కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని డిఫెండ్ చేయాల్సి వస్తుంది.